ఇష్షబ్బబ్బబ్బా ఎండలు మండిపోతున్నాయి. పైగా పండ్లు కూరగాయ ధరలు ఇంకా మండిపోతున్నాయి. ఎదవ కష్టాలు కాకపోతే డిసెంబర్ నెలలో మండే ఎండలా, పైగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కాస్ట్లీయా. ఏంటి కమిషన్ కొట్టేద్దామని ప్లాన్లు స్కెచ్లు వేస్తున్నావా? చిచి, నన్ను నువ్వు అనుమానిస్తున్నావా? ఇక నేను బతకడం వేస్ట్. ఓ పని చెయ్యి, ఓ మగ్గు నీళ్లు తీసుకొనిరా, అందులో దూకి ఆత్మహత్య చేసుకుంటా. మగ్గు నీళ్లతో నీ బొంగుల బాడీ ఏం చావదు గాని హుసేన్ సాగర్ లో పోయి దూకుపో, దరిద్రం పోతది. దారుణం. రాముడు హరిశ్చంద్రుడు తర్వాత ఊరంతా నా పేరే చెప్పుకుంటారే, అలాంటిది నా మీద నీకు డౌటా? బాబు, పెళ్ళైన ఇన్నేళ్లలో నీ గురించి నాకు తెలీదా? రోజు బీర్వాలో ఉంచిన నా పర్సు నుంచి 500 మాయమైపోతుంది. అదేం విచిత్రమో కాని అదంతా చిల్లరగా మారి నీ పర్సులో కనపడుతుంది. ఇంకా శుద్ధ పూసలాగా సొల్లు మాటలేంటి పండు? సర్లే, ఇప్పుడు ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళకు. ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్లు ఎందుకు గానీ మార్కెట్ లో పశుపతి కనిపించాడు. ఇప్పుడు మన టాపిక్ కి ఆ పశుపతికి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. హాస్టల్లో చదువుకుంటున్న మన అమ్మాయికి ఆ పశుపతి మంచి సంబంధం చెప్పాడే. చూసావా సత్తిపండు, పిల్ల తండ్రిగా నీకు లేని బాధ్యత మన చుట్టుపక్కలందరికీ ఉంది. ఈ మధ్య అది బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తున్నట్టు డౌట్. చిచి, ఎందుకు వచ్చింది ఆ డౌట్ నీకు? పాకెట్ మనీ అడగడం లేదండి. అంటే వాడిని ఆశాంతం ఊడ్చేస్తుందా? వద్దే, వాడెవడు ఏంటో. చూస్తూ చూస్తూ ఏ సన్యాసికో ఇచ్చి చేస్తే మన పిల్ల కష్టపడుతుంది. ఏంటో ఆ మాత్రం తెలివి మా నాన్నకు లేకుండా పోయింది. నేను సన్యాసినా? బ్యాచులర్ బ్రదర్స్, నోట్ దిస్ పాయింట్.